బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు ఇదేందయ్యా, మొన్నటి వరకు మీకు మద్దతుగా మాట్లాడారు కదా, ఇప్పుడు మీరు ఇలా చేయడం ఏంటి అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తే అవును, సెక్యూరిటీ గార్డులపై డెలివరీ బాయ్స్ దాడికి పాల్పడ్డారు. నేను అంటోంది మీరు వింటోంది అక్షరాల నిజం. సెక్యూరిటీ గార్డుపై అక్కడ డెలివరీ బాయ్స్ దాడికి పాల్పడ్డారు. కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లో ప్రవేశించేందుకు ఒక గిగ్ వర్కర్ ఒక ప్లాట్ఫామ్కి సంబంధించిన డెలివరీ బాయ్కి అనుమతి ఇవ్వకపోవడంతో గొడవ ప్రారంభమైంది. తన స్నేహితులతో వచ్చాడు అక్కడికి. ఇంకే ఉంది, సెక్యూరిటీ గార్డ్స్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, కానీ ఇటువంటి కథనాలు చూసేవాటి కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ డిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడే కదా మీకోసం కదా చాలామంది మద్దతుగా మాట్లాడారు. మీ 10 minutes డెలివరీ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు మాట్లాడిన గొంతుకులు ఈరోజు మళ్ళీ మాట్లాడంటే ఆలోచిస్తాయి కదా. ఎస్, అక్కడ మీరు డెలివరీకి వెళ్ళారు, మీకు లోపలికి మీకు అనుమతించలేదు. యూ హ్యావ్ యువర్ ప్లాట్ఫామ్. మీ ప్లాట్ఫామ్, మీ నిబంధనలు మీకు ఉన్నాయి కదా. ఒకవేళ కనుక వాళ్ళు రాకపోతే, రప్పించకపోతే యూ కెన్ కాల్ టు యువర్ కస్టమర్. కాల్ చేసి మీరెందుకు మమ్మల్ని అలౌ చేయట్లేదు అని అనాలి, కానీ ఇలా దాడికి దిగుతారా? ఒక్కసారి విజువల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ చూడండి. ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కూకట్పల్లిలో జరిగిన దారుణం ఇది. కూకట్పల్లిలో ఒక్కసారిగా డెలివరీ బాయ్ దాడికి పాల్పడిన ఘటన మీరు చూడొచ్చు. విజువల్ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి మీరు చూడొచ్చు. అదిగోండి, సెక్యూరిటీ సిబ్బంది మీద దాడికి పాల్పడినప్పుడు అతగాడు అదిగోండి మీరు చూస్తే అదిగో మొత్తం అంతా కలిసి ఆ సెక్యూరిటీ గార్డ్ మీద దాడికి పాల్పడ్డారు. తన స్నేహితులతో వచ్చి దాడి చేశాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ సెక్యూరిటీ గార్డ్కి ఏం సంబంధం? అదిగో వాళ్ళకి ఏం సంబంధం? అక్కడ ఆర్గనైజింగ్ సిబ్బంది ఉంటారు, లేకపోతే వాట్ షుడ్ ఐ సే ఆ ఇళ్ల సముదాయానికి సంబంధించి ఎవరొకరు నిర్వాహకులు ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళని మీరు ప్రశ్నించాలి. ఆర్ఎల్స్ మీ ప్లాట్ఫామ్లో మీకు ఇష్యూ ఉంటే కనుక మీరు ప్లాట్ఫామ్లో మీరు అడ్రస్ చేసుకోవాలి. ఇలా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, పొలైట్గా బిహేవ్ చేయమని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. రైట్, ఒకవేళ వాళ్ళ తప్పు ఉందంటే కనుక మీరు అడ్రస్ చేయాలి కదా. ఇలా వాళ్ళ తప్పు ఉందని చెప్పి మనం తప్పు ఉందని చెప్పి వాళ్ళు ఇలా ఒకరి మీద ఒకరు దాడులు చేసేసుకుంటే మనకి ఇంకేం ఉండవా? మన పోలీసు వ్యవస్థకి, మన వ్యవస్థకి ఇంకా రోజుకి మనం తలనొప్పిగా మారదామా? అఫ్కోర్స్ ఇక్కడ జరుగుతున్న ఘటనలు వీళ్ళది కరెక్ట్ వీళ్ళది రాంగ్ అని చెప్పే ఉద్దేశం కాదు. అఫ్కోర్స్ సెక్యూరిటీ గార్డ్స్ తప్పు ఉండొచ్చు కాక. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, అదో డీటెయిల్గా మాట్లాడుకుందాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈ ఘటన మీద ఆల్ రైట్, ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ కథనం మనకి కాస్త కలవరపరిచేది. దిస్ ఈజ్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది నిర్మల? ఎస్ సచిన్, మరి పరంగా చూసుకున్నట్లయితే ఈ బ్లింకిట్ కార్మికులంతా కూడా ఒక అరాచకాన్ని సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూకట్పల్లిలో ఈ రోజు అంటే ఆదివారం రోజు కూకట్పల్లిలో రెయిన్బో విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీ హాల్లో కూడా బ్లింకిట్ డెలివరీ బాయ్స్ అక్కడ ఉన్న సెక్యూరిటీల మీద ఇద్దరిపైన కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కమ్యూనిటీ హాల్ కి కంపల్సరీ ఒక ఇద్దరికి అనుమతి ఉంటుంది. ఇద్దరిని మించి మిగతా అంటే వాళ్ళిద్దరు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి అనుమతి లేదు అని చెప్పి సెక్యూరిటీ గార్డు అక్కడ ఆపడం కూడా జరిగింది. ఆపడంతో గొడవ ప్రారంభమైంది. అక్కడే దాదాపు ఒక 6 మంది నుంచి 7 మంది వరకు ఈ బ్లింకిట్ కార్మికులు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. డెలివరీ బాయ్స్ కూడా అందరూ ఒకేసారి ఆ గొడవను చూసి వాళ్ళంతా కూడా ఈ సెక్యూరిటీ గార్డు ఇద్దరిని కూడా చుట్టుముట్టడం జరిగింది. వాళ్ళపై
పైన దాడికి కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలో కూడా మొత్తం రికార్డ్ అయిపోయింది, చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇక్కడ ఈ డెలివరీ బాయ్ల మీద గతంలో వీళ్ళు డెలివరీ బాయ్స్ అందరు కూడా మాకు సరిగ్గా ఇన్సూరెన్స్లు రావట్లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మాకు యాజమాన్యం కల్పించట్లేదు, అలాగే మాకు ఛార్జీలు పెంచట్లేదని వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసినప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు అందరూ స్పందించారు. నిజంగా వాళ్ళు 10 నిమిషాలలో 5 నిమిషాలలో డెలివరీ చేయాలి కాబట్టి వాళ్ళ తరఫున మనం ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి అండగా ఉంటున్నామని సోషల్ మీడియాలో కూడా చాలా వరకు అందరూ కూడా కామెంట్లతో వాళ్లకు సపోర్ట్ గా కూడా నిలబడడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇతరుల మీద కూడా తిరగబడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ బ్లింకిట్ అలాగే జిప్టో ఈ రెండు కూడా 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు లోపు డెలివరీ ఇవ్వాలి. అలాంటిది ఇద్దరు లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అని అంటే మాకు టైము అయిపోతుంది, మాకు రేటింగ్ కూడా పడిపోతుంది అని చెప్పేసి అక్కడ గొడవ ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అక్కడ గొడవ ప్రారంభం అవడంతో సెక్యూరిటీ గార్డ్స్ ఏంటంటే వాళ్లకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకు ఇద్దరిని అనుమతించి మిగతా వాళ్ళని అనుమతించకపోవడంతో కూడా అక్కడ ఇద్దరి మధ్య మాట పెరిగిపోయి దాడికి పాల్పడ్డారు. వాళ్ళిద్దరు గాయపడ్డారు కూడా, వాళ్ళని ఆసుపత్రిలో కూడా చికిత్సను అందిస్తున్నారు. వాళ్ళు మరి కుకట్పల్లి PS లో కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరి ఇక్కడ డెలివరీ కార్మికులకు సంబంధించి కూడా ఇలాంటి ఘటనలు అయితే ముంబైలో, నోయిడాలో కూడా గతంలో ఇవి చూసాం మనము. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చే ఆ డెలివరీ బాయ్స్ మరి ఎంతవరకు కరెక్ట్ గా ఉండగలుగుతున్నారు అనేది కొంచెం ఆందోళనకరంగానే ఉంది. ఇవన్నీ దృష్టిలో తీసుకుంటే కూడా ఈ రోజు జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే మనం సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు వీళ్ళపైనే కదా మేము జాలి పడింది, వీళ్ళకైనా సపోర్ట్ గా మేము నిలబడతాము అని చెప్పేసి కామెంట్లు పెట్టింది. ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు పైన వాళ్ళు దాడి చేశారు అంటే రేపు అంటే ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చేటప్పుడు ఏదైనా చిన్న పొరపాటు అయిందని అడిగితే అందరిపైన కూడా ఇలాగే వీళ్ళు దాడి చేస్తారా, వీళ్ళ పైన మరి యాజమాన్యం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అని చెప్పేసి కూడా కామెంట్ కూడా పెడుతూ ఉన్నారు. పోలీసుల విషయానికి వస్తే ఇంకా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లోనే ఈ కేసు నమోదైంది. పోలీసులు అయితే మరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇటు బ్లింకిట్ డెలివరీ బాయ్ నుంచి ఇటు సెక్యూరిటీ గార్డు నుంచి ఎందుకు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వాళ్ళ పైన దాడి చేయాల్సి వచ్చింది, ఒకేసారి ఈ 7 మంది డెలివరీ బాయ్స్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళందరూ సహచరులంతా కూడా అక్కడికి గుమిగూడారు, ఎలా వచ్చారు అనే దానిపైన కూడా పోలీసులు అయితే మరి వాళ్ళ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా తీసుకోవడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ గేటెడ్ కమ్యూనిటీ హాల్ వాళ్ళంతా కూడా కమ్యూనిటీ అంతా కూడా ఈ బ్లింకిట్ కార్మికుల డెలివరీ సేవలను కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. మాకొద్దు వీళ్ళ డెలివరీస్ అవసరం లేదు అని చెప్పేసి బ్లింకిట్ డెలివరీ సేవలను మొత్తం మేము నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళు పోస్టులు పెట్టడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. సచిన్ రైట్ నిమిలో ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. తప్పు ఎవరిదైనా ఉండొచ్చు కాక సెక్యూరిటీ గార్డులే తప్పు అనుకుంటే కనుక వెంటనే అక్కడ అడ్రస్ చేస్తుంటే, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే మేము దాడి జరిగిందంటే కనుక దాడి చేసేలా వాళ్ళు ప్రవర్తిస్తే కనుక లేదు అనుకున్నప్పుడు ఒకవేళ అక్కడ లోపలికి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, లేకపోతే కాస్త హార్ష్గా మాట్లాడారంటే కనుక యూ కెన్ రిపోర్ట్ దాట్. లేదు ఒకవేళ వాళ్ళు కూడా పట్టించుకోలేదంటే కనుక మనకి రైట్స్ ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ కాస్త డిలే అవ్వచ్చేమో కొన్ని సందర్భాల్లో, బట్ ఇలా దాడి చేసేసుకొని దిస్ ఇస్ నాట్ ఎన్ ఇది అంటుంటారు కదా ఇన్స్టెంట్ జస్టిస్ ఏదని చెప్పి చట్టాన్ని మనం చేతిలో తీసుకోవడానికి వీలు లేదు కదా. అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక ప్రశ్న రైజ్ అవుతుంటుంది. తప్పు ఎవరిదైనా ఉండొచ్చు కాక ఎటువైపు అయినా సరే, కానీ ఇలా దాడులకు దిగడం కరెక్ట్ కాదు. ఇది వినిపించే మాట మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్గా రాత్రి 10:30 ప్రాంతంలో 24వ తారీఖున జరిగింది ఈ ఘటనలో. ఇష్యూలో తప్పు ఎవరిదని చెప్పి మీరు అనుకుంటున్నారు? సెక్యూరిటీ గార్డ్స్ది, డెలివరీ బాయ్స్ది. ఎవరిదని మీరు అనుకుంటున్నారు? దాదాపుగా 67% మంది సెక్యూరిటీ గార్డ్స్ అంటున్నారంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. దీంతో పాటు ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పే ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ ఐ రీట్రీట్ అండ్ ఐ రిపీట్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్.